మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ఏప్రిల్ మంత్, ఇప్పుడు మనం మేలో ఉన్నాం, ఏప్రిల్లో టాప్ 10 ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో వాళ్ళకి ఎంత రిటర్న్స్ వచ్చింది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే మెయిన్ ఒక్క మంత్లోనే 9.8% రిటర్న్స్ తోటి ట్రివాంటేజ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అని ఒక మ్యూచువల్ ఫండ్ ఉంది. అది ఏం జరిగింది, ఏం చేద్దాం అనేది చూద్దాం మనం. ఈ ఏప్రిల్ అంటే జనరల్గా మనకి ప్రతి నెల ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయిపోయింది. ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా వెబ్సైట్లలో కొన్ని మనకి అప్డేట్ అవుతూ ఉంటాయి. మనం ఏమి లేదు, సింపుల్గా ఆ వెబ్సైట్ ఎక్కడ ఉంది, లేకపోతే ఆ వెబ్సైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషను లేదు, మనం ఏదైతే చూద్దామనుకుంటామో దానికి సంబంధించినటువంటి ఎక్కడుంటుంది, ఏ వెబ్సైట్లో మనకు ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుందో కనుక చూడగలిగితే ఒకసారి కనుక మనం చూస్తే అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇంకొకటి మనం ఏం చేయాలి అంటే, ఎవరైతే ఈ వీడియో చూస్తారో ఎప్పుడైనా సరే జనరల్గా నా చూసినప్పుడు ఓ పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోవటం, ఏదైనా ఉంది అనుకుంటే ఆ వెబ్సైట్లు రాసుకోవటం, ఆ వెబ్సైట్లు చూడటం, మళ్ళీ మీరేం చేయాలి, ల్యాప్టాప్ డెస్క్టాప్ ఉంటే అందులో ఓపెన్ చేసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడటం. ఇప్పుడు ఏదైతే ఉందో ఏప్రిల్ నెలలో టాప్ 10 పోర్ట్ఫోలియో ఏదైతే మేనేజ్మెంట్ జరిగినాయో అవి 6% నుంచి 10% వరకు రిటర్న్స్ ఇచ్చినాయి అనేది ఉంది. దీంట్లో హైయెస్ట్ వచ్చి ట్రివాంటేజ్ క్యాపిటల్ మేనేజ్మెంట్, వాళ్ళు హైయెస్ట్ అనమాట. 9.86% తోటి వాళ్ళు ఏప్రిల్ నెలలో టాప్ విన్నర్గా ఉండటం జరిగింది. తర్వాత వేరే ఉంది కోడ్ అడ్వైజర్స్, తర్వాత పిఎంఎస్, టాక్టికల్ ఫండ్, ఆల్ వెదర్, ఇట్లా సీరియల్ అనమాట. ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో ఈ టాప్ 10 ఏదైతే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అంటాం, వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ట్రివాంటేజ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో వాళ్ళు కేటగిరీ రిటర్న్స్ వచ్చి పర్ మంత్ లాస్ట్ మంత్ 9.86% ఏప్రిల్ మంత్లో. తర్వాత కోడ్ అడ్వైజర్స్ టాక్టికల్ ఫండ్ వచ్చి అది మల్టీ క్యాప్ ఫ్లెక్సీ క్యాప్ రెండిట్లో ఉంది, అది 9.56% రిటర్న్స్ ఇచ్చింది మంత్ లాస్ట్ మంత్కి. తర్వాత మళ్ళీ కోడ్ అడ్వైజర్సే ఆల్ వెదర్ అనమాట. దాన్ని అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఏవైతే ఆర్గనైజేషన్స్ అంటే సపరేట్ స్ప్లిట్టింగ్ చేస్తారు, అంటే ఏవైతే మ్యూచువల్ ఫండ్స్లోనే ఏ మ్యూచువల్ ఫండ్ ఏది ఏ ఫండ్ దేనిది అనమాట. అంటే ఇప్పుడు కోడ్ అడ్వైజర్స్ ఉంది, టాక్టికల్ ఫండ్, మళ్ళీ ఆల్ వెదర్, అది మల్టీ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్ అనమాట. 8.72% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అంటే ట్రివాంటేజ్ హైయెస్ట్ రావడం జరిగింది 9.86. కోడ్ వచ్చి కోడ్ అడ్వైజర్స్ వచ్చి 2 అనమాట 9.56 ఒక స్కీమ్లో, ఇంకో స్కీమ్లో వచ్చి 8.72%. ఇంకొకటి వచ్చి ఆల్కెమీ క్యాపిటల్ మేనేజ్మెంట్ హై ఫండ్ అనమాట, హై గ్రోత్, అది మల్టీ క్యాప్. ఇప్పుడు అన్నీ కూడా ఎందులో అయితే మల్టీ క్యాప్ ఫ్లెక్స్ క్యాప్లో పెట్టినయే పైసలు వచ్చినాయి. ఆ స్కీమ్లు ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళు ఎక్కువ రిటర్న్స్ గెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్కెమీ క్యాపిటల్ వాళ్ళు వచ్చి మల్టీ క్యాప్ ఫ్లెక్స్ క్యాప్లోనే ఆ కేటగిరీ వాళ్ళు 7.14% రిటర్న్స్ తీయటం జరిగింది, రావటం జరిగింది మనకి. వాల్ క్రియేట్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ఐఎంఈ డిజిటల్ డిస్క్రిప్షన్ అనమాట, వాళ్ళు థిమాటిక్ అనమాట, వాళ్ళు ఏది కేటగిరీ, అది 6.97% ఇంట్రెస్ట్ మనకి రిటర్న్స్ రావడం జరిగింది 1 మంత్లో. తర్వాత ఫ్రాక్టల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ, అది మల్టీ క్యాప్, అది కూడా ఫ్లెక్సీ క్యాప్. ఈ మల్టీ క్యాప్ ఫ్లెక్సీ క్యాప్లోనే రావడం జరిగింది, అది 5.85%. తర్వాత తుల్షియాన్ పిఎంఎస్ ఉంది, అది లార్జ్ క్యాప్లో, అది 5.64% రావడం జరిగింది. తర్వాత బంగిల్ రాక్ క్యాపిటల్ గ్రోత్ ఆపర్చునిటీస్, అది థిమాటికే, అది 5.49%. తర్వాత ఆంబిట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఎమర్జింగ్ జైంట్స్ స్మాల్ క్యాప్, అది కూడా 5.47%. తర్వాత ఫిడెంట్ ఎసెట్ మేనేజ్మెంట్ ఇండియా బిల్డర్స్ ఈక్విటీ, అది మల్టీ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్, అది 5.42% రావడం జరిగింది. అయితే ఈ ట్రివాంటేజ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళ టాప్ 5 హోల్డింగ్స్ అనమాట. ఎందులో పెట్టుబడి పెడితే ఇవి ఇంత పర్సెంటేజ్ వచ్చినాయి అనేది 1 మంత్లో. అయితే వీళ్ళు 1 మంత్కి వచ్చేటప్పటికి అంటే రిటర్న్స్ వచ్చి 9.86%. వాళ్ళు బెంచ్ మార్క్ నేను తీసుకోరు 50 నిఫ్టీ 15 తీసుకోవటం జరిగింది. నిఫ్టీ 50 3.48, మంది అంటే వీళ్ళ మ్యూచువల్ ఫండ్ వచ్చి
9.86 లాస్ట్ మంత్లో. అయితే వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి టాప్ 5 అంటే 361 వాము, పిఎన్బి హౌసింగ్ ఫైనాన్సు, ఫెడరల్ బ్యాంక్, బిఎస్సి, కేఫిన్ టెక్నాలజీస్. ఇవి టాప్ 5 హోల్డింగ్. ఇక మనం ఏం చేయాలి? ఈ వెయిటేజ్ ఏదైతే ఉందో మన పని ఏంటిదంటే ఏ మ్యూచువల్ ఫండ్ ఎంత బాగా రిటర్న్స్ గెయిన్ చేస్తుందో, ఏ కంపెనీల్లో పెట్టుబడి పెడితే అవి ఎంత రిటర్న్స్ వచ్చినాయి, ఏ కంపెనీల్లో సెలెక్ట్ చేసిర్రు, మనం ఏం చేయాలి? ఈ కంపెనీలని మనం కనుక అబ్జర్వ్ చేసి తగ్గినప్పుడు కొనుక్కోవటమా, లేకపోతే ఇటువంటివి మనం పట్టుకోవటమా. ఇటువంటివి మే మంత్కి ఏమున్నాయో మళ్ళీ మీకు జూన్లో చెప్తా. మే మంత్లో ఏ మ్యూచువల్ ఫండ్ హైయెస్ట్ రిటర్న్స్ తీసుకుంది అనేది మళ్ళీ అప్పుడు జూన్లో చెప్తాం. అయితే ఏ కంపెనీ ఏ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్స్ వస్తుంది, ఆ షేర్ ప్రైస్ని బట్టే ఆ మ్యూచువల్ ఫండ్ ఏదైతే కంపెనీలో పెట్టుబడి పెట్టిందో మనకి అవే రిటర్న్స్ వస్తాయి. ఇక 2 పద్ధతులు ఏంది? ఒకటి మనం సెలెక్ట్ చేయటం, రెండోది మంచి మ్యూచువల్ ఫండ్ని సెలెక్ట్ చేసుకొని అందులో మనం పెడితే వాళ్ళు మంచి కంపెనీల్లో కనుక పెట్టుబడి పెడితే ఆ కంపెనీలు కనుక పెరిగితే మ్యూచువల్ ఫండ్కి లాభాలు వస్తే ఆ లాభాలు మనం పెట్టుబడి పెట్టాం కాబట్టి మనకు కూడా అందులో రావడం జరుగుతుంది. అయితే ఈ ట్రివాంటేజ్ ఏదైతే ఉందో ఇది స్మాల్ మరియు మిడ్ క్యాప్ ఫైనాన్షియల్ ఆధారిత పిఎంఎస్ అంటాం, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. ఇది నిఫ్టీ 50కి వ్యతిరేకంగా అంటే బెంచ్ మార్క్ చేయబడింది. ఇది నిఖిల్ జోహ్రీ ద్వారా నిర్వహింపబడుతుంది. వీళ్ళంతా ఏంటిదంటే ఆర్థిక సేవల రంగంపై వాళ్ళు ప్రత్యేకంగా దృష్టి సారించి వాళ్ళు అంటే ఆ స్టాక్ని ఎలా ఎంపిక చేస్తారు అనేది ఏంటంటే వాళ్ళు పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో దీర్ఘకాలిక విధానాన్ని అనుసరించి వాళ్ళు ప్లాన్ చేయడం జరుగుతుంది. అయితే మనం ఇంకోటి సెకండ్ వచ్చి కోడ్ అడ్వైజర్స్ అనమాట. వాళ్ళు టాక్టికల్ ఫండ్, వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు 9.56% రిటర్న్స్ రావడం జరిగింది. వాళ్ళు కూడా బెంచ్ మార్క్ బిఎస్సి 500ని తీసుకోవటం జరిగింది. వాళ్ళు తీసుకొని చేయటం జరిగింది. వాళ్ళు టాప్ 5 హోల్డింగ్స్ వచ్చి వాళ్ళు కూడా మ్యూచువల్ ఫండ్స్లోనే పెట్టడం జరిగింది. తర్వాత మళ్ళీ కోడ్ అడ్వైజర్స్ ఉంది ఆల్ వెదర్ అని, వాళ్ళు కూడా 8.72% రావడం జరిగింది. వాళ్ళు కూడా మ్యూచువల్ ఫండ్స్లోనే పెట్టడం జరిగింది. మళ్ళీ తర్వాత వాళ్ళు పిఎంఎస్ అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అనమాట. తర్వాత ఆల్కెమీ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఉంది, అది 7.14% రావడం జరిగింది 1 మంత్లో. ఈ 7.14% వాళ్ళు ఎక్కడ పెట్టారు అంటే శోభ, ప్రెస్టేజ్ ఎస్టేట్, భారత్ ఎలక్ట్రానిక్స్, బిఎస్సి, దీపక్ ఫర్టిలైజర్స్లో టాప్ 5 అంటే చాలా ఉంటాయి. మనము వెయిటేజ్ ఏదైతే ఎక్కువ ఉందో టాప్ 5లో మనం చూడొచ్చు. తర్వాత వాల్ క్రియేటివ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు వచ్చి 1 మంత్లో 6.97% రిటర్న్స్ ఇవ్వటం జరిగింది. ఈ 6.97 వాళ్ళు ఎందులో పెట్టారు అంటే పీబీ ఫిన్టెక్, ఎటర్నల్, 197 కమ్యూనికేషన్, ఎఫ్ఎస్ఎన్ ఈ కామర్స్, ఇన్ఫో ఎడ్జ్ అంటే టాప్ వెయిటేజ్ ఏవైతే ఉన్నాయో అవి మీకు చెప్పడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఫ్రాక్టల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు 5.85%. 1 మంత్లోనే ఇవన్నీ రిటర్న్స్. మార్కెట్ పడిపోయింది అంటారు, మార్కెట్ సైడ్ వేస్ అంటారు, ట్రంప్ అంటారు, సుంకాలు అంటారు, టారిఫ్లు అంటారు, పెహల్గామ్ అంటారు, ఇవన్నీ అన్నా కానీ 1 మంత్లో అంతంత రిటర్న్స్ ఇచ్చిర్రంటే వాళ్ళు ఏమి స్ట్రాటజీ, ఏం వ్యూహంతో ఎలా సెలెక్ట్ చేస్తారు అనేది మనం కూడా చేయగలిగితే మనకు కూడా మంత్లీ ఇంత వస్తుంది. కాకపోతే మనకు తెలియదు కాబట్టి మనం ఏం చేయాలి? ప్లాన్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, అవగాహన కల్పించుకోవాలి. ఏ మ్యూచువల్ ఫండ్ ఇందులో పెడుతుందో చూసుకొని మనం దాంట్లో చేయాలి. వీళ్ళు టాప్ 5 ఏమొచ్చింది? ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్సు, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కిమ్స్ అనమాట, విండ్లాస్ బయోటెక్, ఈక్విటాస్ స్మాల్. ఇక తర్వాత తులసియాన్ పిఎంఎస్ వాళ్ళు వచ్చి 1 మంత్లోనే స్కీమ్ రిటర్న్స్ 11% చూపిస్తారు ఇక్కడ. తర్వాత బగిల్ రాక్ క్యాపిటల్ అని అదొకటి ఉంది, వాళ్ళు 5.49% ఇవ్వడం జరిగింది. వాళ్ళు శోభ, యునైటెడ్ స్పిరిట్స్, టీవీఎస్ మోటార్, భారత్ ఎలక్ట్రానిక్స్, భారతీయ ఎయిర్టెల్. మళ్ళీ తర్వాత అంబిటివ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఉన్నారు, వాళ్ళు 1 మంత్లో 5.47 రిటర్న్స్ ఇచ్చారు. వాళ్ళు మోల్టెక్ ప్లాస్టింగ్, ప్యాకేజింగ్, సిసిఎల్ ప్రొడక్ట్స్, మాస్టెక్, టీమ్లెస్ సర్వీస్, టీమ్ లీజ్, తర్వాత రాజారతన్ గ్లోబల్, ఇవన్నీ వెయిటేజ్ అనమాట. తర్వాత ఫిడెంట్ అసెట్ మేనేజ్మెంట్, ఏఎంసీ అంటాం, ఇండియా బిల్డర్ ఈక్విటీ, వాళ్ళు 1 మంత్లో 5.42% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు హోమ్ ఫస్ట్ ఫైనాన్స్, లారస్ ల్యాబ్, ఇంట్రాక్ బిల్డింగ్ ప్రొడక్ట్స్, జొమాటో, కేన్స్ టెక్నాలజీస్ వాళ్ళ వెయిటేజ్ అనమాట. ఇవన్నీ కూడా ఏంటిదంటే ఈ మల్టీ క్యాప్, పిఎంఎస్లు, పోర్ట్ఫోలియో ఇవన్నీ కూడా S&P, స్టాండర్డ్ అండ్ పూర్, బిఎస్సి 500,
వాటితో పోల్చుకుంటే అంటే వాటితో పోల్చి బెంచ్ మార్క్ని సెట్ చేయడం జరిగింది. దీన్ని ఏమంటారంటే అంటే కంపెనీలు ఏవైతే ఉన్నాయో మనం కూడా ఏ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిర్రు, ఏ మ్యూచువల్ ఫండ్ పెట్టిర్రో ఇవి లాస్ట్ మంత్కి ప్రతి నెల ఏ కంపెనీలు బాగా పెరిగినాయో, ఏ కంపెనీలు ఏ మ్యూచువల్ ఫండ్స్ ఏ పిఎంఎస్లు ఆ కంపెనీల్లో కనుక మనం పెట్టుబడి పెట్టగలిగితే మనకు కూడా వాళ్ళతో పాటు అదే రిటర్న్స్ వస్తాయి. 9%, 10%, 8% పర్ మంత్. మనం ఏం చేయాలి? ఇదంతా మీకు ఒక అవగాహన కోసం. ఒకవేళ మీకు ఇలా గనక మీరు చేయగలము, పట్టుకోగలము అని అనుకోగలిగితే మీరేం చేయాలి తెలుసా? దీనికి సంబంధించిన నాలెడ్జ్ని గెయిన్ చేయాలి. ఈ నాలెడ్జ్ గెయిన్ చేయడం అనేది అంటే అంత ఈజీ కాదు, కానీ అవగాహన చేసుకొని హోంవర్క్ కనుక చేస్తే ఏం చేయాలన్నా ఒక ల్యాప్టాప్ కానీ, డెస్క్టాప్ కానీ, కంప్యూటర్ కంపల్సరీ ఉండాలి. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్ మాత్రమే.